తెలంగాణ ఉద్యమకారులు అలాగే మాజీ మావోయిస్ట్ గాదా ఎన్ఐని అయితే మాత్రం ఎన్ఐ వారైతే మాత్రం అరెస్ట్ చేశారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారన్న నేపథ్యంలో మాత్రం పలు కేసులు నమోదు చేశారు. ఇదే నేపథ్యంలో మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మొత్తానికి ఈ రిపోర్ట్లో చాలా అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ మావోయిస్టు పార్టీకి మద్దతుగా ప్రోత్సహించారు అంటూ 2-3 అంశాలను కూడా ప్రస్తావించారు. నిజంగా ప్రోత్సహించారా, లేకపోతే ఈ యొక్క కేసు ఈ యొక్క అరెస్ట్ ఉద్దేశం ఏంటి మీ దృష్టిలో? ఈ అరెస్ట్ నేపథ్యంలో చూస్తే ఎవరైతే రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి కేంద్ర కమిటీ సభ్యులను రాయపూర్లో పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ ప్రకటించిన విషయంలో రామచంద్రారెడ్డి కొడుకు అడ్వకేట్ అయి ఉండి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఛత్తీస్గఢ్ హైకోర్టులో కూడా మా ఫాదర్ది ఎన్కౌంటర్ కాదు, ఎందుకంటే అతను 10 నెలలుగా బయటనే ఉంటున్నాడు, నిరాయుధుగా ఉన్నాడు, కాబట్టి ఎన్కౌంటర్ కాదు, మీరు రీపోస్ట్ మార్టం చేయండి కాబట్టి అని చెప్పి చాలా ఒక 26 రోజులు న్యాయస్థానంలో పోరాటం చేసింది. అయినప్పటికీ కూడా న్యాయస్థానం కూడా సహకరించకపోతే 26 రోజుల తర్వాత శవాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు దాని అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత వాళ్ళు ఒక 30 రోజుల తర్వాత పెట్టుకున్న సంస్కరణ సభల పూట అందరం పోయి ఏదైతే దేశంలో విలువైన ఖనిజ వనరులు, కోట్లాది విలువైన ఖనిజ వనరులు ఉన్నాయో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు అందించడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతోటి రిపబ్లిక్ తన ప్రజల మీద తానే దాడి చేస్తుంది, యుద్ధం చేస్తున్నది. ఇది ఆ యుద్ధంలో ఇప్పటికే కనీసం మనం అనుకున్నట్టయితే ఒక 80 ఎన్కౌంటర్ల వల్ల 700 మంది వరకు చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తున్నది. మనం ప్రభుత్వాన్ని ఫ్రమ్ ది బిగినింగ్ 6 నెలల మంగ్లీ సోడీని కాల్చంపి ఎన్కౌంటర్గా ఎట్లయితే ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న జరిగిన ఇడ్మా వరకు కూడా ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే. ఎన్కౌంటర్ హత్యాకాండ నాపండి, ప్రజల జీవించే హక్కును ఆర్టికల్ 21 కాపాడండి అని చెప్పి పౌరకుల సంఘం పదే మేము కూడా ఒక 52 సంవత్సరాలుగా ఇట్లా ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, ఎన్కౌంటర్ పేరుతో జీవించే హక్కును రద్దు చేయడానికి వీల్లేదని చెప్పి దేశవ్యాప్తంగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఘటన చూసినట్టయితే వాళ్ళు అంత కష్టపడి న్యాయస్థానంలో పోరాటం చేసిన న్యాయం దొరకకపోతే వాళ్ళు సంస్కరణ సభ పెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు న్యాయస్థానం కూడా వాళ్ళకు న్యాయం అందించలేదనే విషయాన్ని మాట్లాడుతూ ప్రజల్ని లేదంటే విప్లవకారులని ఇందులో మాట్లాడింది కదా, అది ఉగ్రవాద సంస్థకు విప్లవ సంస్థకు తేడాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఉగ్రవాద సంస్థ అనుకుంటే 1984లో ఎన్టీ రామారావు అధికారంలో వచ్చే ముందు నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. అట్లనే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లోకి వస్తూ చర్చల క్రమంలో దాన్ని రాజకీయ పార్టీగా గుర్తిస్తూ చర్చలు కొనసాగించిండు. అట్లా ఒక 6 నెలల కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ హత్యాకాండ లేదు. ఇట్లా ఈ 2 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ కూడా దీని ఒక రాజకీయ పార్టీగా గుర్తించిన, ఒక విప్లవ పార్టీ గుర్తించారు కాబట్టి చర్చలు తర్వాత వాళ్ళని దేశభక్తులుగా మాట్లాడారు. మళ్ళీ అట్లా మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వామపక్ష ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని తీసుకొచ్చి ఈ వామపక్ష ఉగ్రవాదంలో అన్ని సిపిఎం అన్ని కలుపుతూనే లాస్ట్కు దీన్ని కూడా కలిపే ప్రయత్నం చేస్తూ మొత్తంగా దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము 50 ఏళ్ళుగా ఏం మాట్లాడుతున్నాం, ఏదైతే శ్రమ దోపిడి ఉందో, హక్కుల హననం ఉందో, లేదా ప్రజల జీవించే హక్కులు లేకుండా ఉందో దీనికోసం మేము చేస్తున్నామని చెప్పి చర్చల కాలంలో చెప్పారు. తర్వాత ఎప్పుడు మాట్లాడినా కూడా ఏ ప్రజల సమస్య మీద వచ్చినా మాట్లాడుతున్నారు. అదొక విప్లవ సంస్థని ప్రజల్లో అఖిల భారత స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ మావోయిస్ట్ పార్టీగా గుర్తింపు ఉంది. దాన్ని మనం ఎవరూ కాదనలేము. కానీ అక్కడ మాట్లాడిన అంశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా వ్యవహరించాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాలనుకుంటామో అది ఆచరణలో సాధ్యం కాకపోతే ప్రజల్లో ఇప్పుడు ఈ 84 ఎన్కౌంటర్లు, 85 ఎన్కౌంటర్లో మిడ్కొని చంపేసిండ్రు, మోహన్ రావుని చంపేసిండ్రు. ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నోళ్ళు 2 నెలలుగా 1 నెలలుగా అక్కడ ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని చంపేసి ఎన్కౌంటర్ పట్టిస్తున్నారు. అట్లా కాకుండా మొన్నటికి మొన్న హిడ్మాను కూడా విజయవాడ హాస్పిటల్లో పట్టుకున్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు కూడా ప్రకటించారు. అక్కడ రామచంద్రారెడ్డి అనో లేకపోతే ఇంకోరో కాంట్రాక్ట్ తీసుకొచ్చిందని చెప్పి అటువంటి వ్యక్తిని కూడా మీరు నిజంగానే కోర్టులో హాజరుపరిస్తే నిజంగా ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదా న్యాయ వ్యవస్థ వైఖరి చాలా బలంగా ప్రజల విశ్వాసం చూడకున్నది. అటువంటిది లేకుండా నిరాయుధిగా దొరికినా ఎట్లా దొరికినా కానీ అతను కాల్చి చంపేసేసి మీరు ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే ఒక ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ విలువలు పోతున్నాయి. అందులో భాగంగా
ఏవైతే మేము సంస్కరణ సభలకు అటెండ్ అవుతామో రాజ్యము చట్టబద్ధంగా పాలన చేయకుండా అచ్చలతో పాలన చేయడం సరైనది కాదని మాట్లాడుతున్నాము. అందులో భాగంగానే ఈయన కూడా అసలు నిజంగానే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఛత్తీస్గఢ్లో ఉన్న వనరుల విలువ ఏంది, ఎందుకు కార్పొరేట్లు వస్తున్నాయి, కార్పొరేట్లు రావడంతో అక్కడ ఆదివాసులు మావోయిస్టులతో కుమ్ముక్కై అడవిపై 1996 స్వేచ్ఛా చట్టం కావచ్చు, 2006 అడవి హక్కుల చట్టం కావచ్చు ఖచ్చితంగా అమలు కావాలి, క్రమసభ తీర్మానం అమలు కావాలని చేస్తున్న విధానంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని చంపేస్తున్నారు. మూలవాసి బచావ్ మంచు 35 ఆదివాసీ సంఘాలతో ఏర్పడిన దాన్ని కూడా నిషేధించారు. అది కేవలం ప్రజాస్వామిక పోరాటం చేస్తుంది, వాళ్ళు ఆయుధం కూడా పట్టారు, కానీ దాన్ని కూడా మీరు నిషేధించారు. ఇట్లా అక్కడ మాట్లాడే వ్యక్తి లేకుండా, భావపరమైన స్వేచ్ఛ లేకుండా, మాట్లాడే గొంతు లేకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి సోనీ బేలాబాట ఎవరినైనా సరే అందరి మీద కూడా రిప్రెషన్ అమలవుతుంటే మరి ఆ ప్రజలు ఈ దేశ ప్రజలు గారా, వాళ్ళ కాళ్ళ కింద ఒక కోట్లాది విలువైన సహజ సంపద ఉండడం వాళ్ళ నేరం అవుతుందా? ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళని చంపడాన్ని అందరూ మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే బహుశా గాది అన్నయ్య గారు కూడా మాట్లాడుంటారు. కానీ అట్లా మాట్లాడినంత మాత్రాన భావప్రకటన స్వేచ్ఛ ఆయన భారత్ బచావో అంటూ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి ఢిల్లీ పోయి కూడా సభలు పెట్టి న్యాయమూర్తులను కూడా తీసుకొచ్చి సభలో మాట్లాడుతున్న విషయం ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే ఘటనలు జరిగినాయో కొంత ఆవేశంగా కొందరు మాట్లాడచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యాకాండను చలించి మాట్లాడచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు. కానీ ఇట్లా ఊపా కేసే డైరెక్ట్గా పెట్టి అరెస్ట్ చేయడం అనేది కొంత ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రజల లోపల నిజంగానే ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఇది ఉంటే మీరు ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించండి. అసలు ఈ ఎన్కౌంటర్లను ఏంటి, నిజమైన ఎన్కౌంటర్లా లేదంటే పట్టుకొని కాల్ చంపుతున్నారా, మళ్ళా ఈ సరెండర్ అయిన వాళ్ళందరినీ కూడా ఇళ్లలకు వదిలిపెడుతున్నారా, క్యాపులో నిర్బంధిస్తున్నారో, ఇది దేశంలో ఒక ఎమర్జెన్సీ పరిస్థితి తలపిస్తుంది కదా. నిన్నటికి నిన్న ఆదాని 1400 కోట్లు అన్యాయంగా తీసుకున్నాడని చెప్పి దాని మీద న్యాయమైన తీర్పు ఇచ్చిన జడ్జిని గంటల వ్యవధిలో నువ్వు ట్రాన్స్ఫర్ చేసేస్తే అంటే న్యాయ వ్యవస్థకి ఏం విలువ ఉంటుంది? ఇది కాబట్టి న్యాయ కోవతులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, దేశంలో ఒక చట్టబద్ధ పాలన సాగడం లేదు. అందులో భాగంగా మాట్లాడిన వ్యక్తుల మీద ఇట్లా గాదైనలాగా తప్పుడు కేసులు బనాయించబడుతున్నాయి. ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఊపా కేసులు కనీసం 95% కూడా ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. అందరు కూడా అయ్యారు తప్పుడు కేసులు. ఇట్లా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి మన తొలి వెలుగులో వచ్చిందని అంటే అక్కడ ఆవేశంలో ఏం మాట్లాడారు, ఉద్యమాల్లో ద్రోహాలు మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రభుత్వాలే ప్రజల మీద యుద్ధం చేస్తున్న విషయాలు మాట్లాడుతున్నారు. కాంటెంట్ను పరిశీలించాలి తప్ప వాళ్ళ ఆవేశం మాటలను కాకుండా అసలు ఏం జరుగుతుంది. అసలు నిజంగానే అక్కడ ఒక 800 మంది ప్రాణాలు చనిపోవడం అంటే ఒక రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు అంటే తలను చంపేస్తామని చెప్పి కేంద్ర కమిటీ సభ్యులకు చంపేయడం అంటే ఒక ఉద్యమాన్ని నిర్మూలించవచ్చు. రేపు మార్చి 20, 31, 2026 అని చెప్తున్నాం. మార్చి 31, 26 అని ఉద్యమం పోతున్నప్పుడు ఈ తప్పుడు కేసులు అవుతుంటే అవసరమే ఉన్నది. ఇక ఉద్యమం ఉండదు కదా. అంటే నీకు ఒక రకంగా రేపు ఉద్యమం ఉంటుందేమోనని భయమా? ఎందుకు ఇట్లా? ఎందుకంటే ప్రజలు మాట్లాడతారు, ప్రజల కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా మాట్లాడతారు. నిజంగా జరగలేదా, నిజంగానే మనకు ఏవైనా సరే చట్టబద్ధ పాలన వైపు రాజకీయ పార్టీ కూడా వేచి చూసినాయా? ఎందుకు గోద్రా ఘటన జరిగింది, బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది, కందమాల్ మారణకాండ జరిగింది, ఇవన్నీ జరుగుతలేవు. ఏమనంటే ప్రజల యొక్క దాన్ని తీసుకుంటామండి. చట్టబద్ధంగా న్యాయ వ్యవస్థ తీర్పుల కోసం ఎందుకు వెయిట్ చేస్తలేము? ఎందుకు జస్టిస్ లోహా చనిపోయింది కదా, మరణించింది కదా, అతని మరణం మీద ఇంతవరకు ఎందుకు ఒక నివేదిక బయటికి రావడం లేదు? ఇవన్నీ కూడా మనకు ప్రజలకు అనుమానాలు ఇస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం చట్టబద్ధంగా వివరించాలి. అట్లని చెప్పి ఒక మాట్లాడే వ్యక్తులను, ప్రశ్నించే గొంతులను ఇట్లా ఊపా పేరుతో నిర్బంధం చేయడానికి సరికాదు. కాబట్టి ఈయన మీద ఈ బేషరత కేసు తొలగించి వెంటనే విడుదల చేయాల్సిందిగా పౌరకుల సంఘం డిమాండ్ చేస్తుంది.